గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించి ఈ చిత్ర మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ ను మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ పోస్టర్ లో కనబడుతున్న స్టిల్ ను ఒకసారి గమనించండి. రౌడీలను ఊచకోత కొయ్యడానికి హెలికాప్టర్ నుండి కత్తి పట్టుకుని దిగుతున్న రామ్ చరణ్ మనకు కనిపిస్తారు. కానీ వాస్తవం ఎలా ఉందంటే యాంటీ మీడియా మరియు యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ తో గేమ్ చేంజర్ చిత్రాన్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. వారి పిచ్చి పిచ్చి టాకుల్ని అద్భుతమైన కలెక్షన్స్ తో రామ్ చరణ్ గారు ఊచకోత కోశారు అనిపిస్తోంది. కాగా గేమ్ చేంజర్ 186 కోట్ల రూపాయల డే 1 గ్రాస్ కలెక్షన్స్ సాధించడంతో దేవర సాధించిన 172 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను క్రాస్ చేసినట్లయింది. సలార్ కలెక్షన్స్ కూడా క్రాస్ అయ్యాయి. ఇకపోతే డే 1 టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్ లిస్ట్ ఈ విధంగా ఉంది. 294 కోట్ల రూపాయలతో పుష్ప 2 అగ్రస్థానంలో ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రం డే 1 223 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. బాహుబలి 2 218 కోట్లు, కల్కి 191 కోట్లు కలెక్షన్స్ సాధించాయి. కాగా గేమ్ చేంజర్ 5వ స్థానంలో 186 కోట్ల రూపాయలతో ఉంది. కాగా ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. పుష్ప 2కి సీక్వెల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2, కల్కి చిత్రాలు ఈవెంట్ ఫిల్మ్స్ కేటగిరీకి చెందుతాయి. అంటే విజువల్ ఎక్స్ట్రా వ్యాగంజా ఫిల్మ్స్ అన్నమాట. గేమ్ చేంజర్ కేవలం సాధారణమైన పొలిటికల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రంగా ఉంటూ 186 కోట్ల రూపాయల డే 1 గ్రాస్ కలెక్షన్స్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఇకపోతే రానున్నది సంక్రాంతి ఫెస్టివల్ సీజన్. గేమ్ చేంజర్ కలెక్షన్స్ కు ఇక ఆకాశమే హద్దు. చూద్దాం ముందు ముందు ఈ చిత్రం ఎన్నెన్ని వండర్స్ క్రియేట్ చేయబోతోందో.